ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రపరచును. యేసు రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ప్రతి దుర్నీతి నుండి, ప్రతి పాప సంబంధమైన బంధకాల నుండి యేసు రక్తము మనకు విడుదల కలుగజేస్తుంది. ఓ క్రైస్తవ సోదరి, ఓ క్రైస్తవ సోదరుడా, దేవుని బిడ్డలారా, నీవు గమనించు. యేసు క్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు కాబట్టి నా జీవితంలోని మనము ఎప్పటికప్పుడే శుద్ధీకరణ చేయబడి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ప్రభువుకి ఒక నమ్మకమైన వ్యక్తులుగా మనం జీవిస్తే మనల్ని బట్టి మన కుటుంబంలో ఉన్న వారందరూ, మనల్ని బట్టి మన ఇరుగు పొరుగు వారు, మనల్ని బట్టి మన దేశం, మనల్ని బట్టి మన రాష్ట్రం, మనల్ని బట్టి మన గ్రామం మార్పు చెందగలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు. ప్రభువునందు ప్రియులారా, మనం అందరితో ఏమండి సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండడమే కాదు, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. యేసుక్రీస్తు ప్రభు పాపుల మధ్యలో ఉండి, పాపుల మధ్యలో నివాసము చేస్తూ తిరుగుతూ ఆయన జీవిస్తున్న దినాలలో ఆయన తనలో ఉన్న పరిశుద్ధతనిచ్చాడు. కానీ అక్కడున్న పాపాన్ని మాత్రం ఆయన అంటించుకోలేదు. అక్కడున్న పాపాన్ని అంటించుకోలేదు, కానీ తనలో ఉన్న పరిశుద్ధత అనేకులకు అనుగ్రహించాడు. మనము కూడా కొన్ని సందర్భాలలో మన ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మన నోటి మాట, మన హృదయానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండినట్లు మన నోటికి చెక్కం పెట్టుకోవాలి. విస్తారముగా మాట్లాడుతూ కొన్ని దుర్భాషలు కూడా వస్తూ ఉంటాయి. ఆ దుర్భాషలు వస్తున్నప్పుడు, ఆ అపవిత్ర మాటలు వస్తున్నప్పుడు మన అవిశ్వాస జీవితానికి గురైపోతాం. మనలో ఉన్న పరిశుద్ధత కోల్పోతాం. అపవిత్రత మనలో ప్రవేశించేస్తుంది. అపవిత్రత ఎప్పుడైతే ప్రవేశిస్తాదో దేవుని కృపను మనం పోగొట్టుకునే వారం అయిపోతాం. క్రైస్తవులు ఎలాగ ఉండాలి అంటే, మొట్టమొదటిగా ప్రార్థనా పరుడై ఉండాలి. దానియేలు ప్రార్థనా పరుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన వంటి మాట మనము గమనించినట్లయితే చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. మనం ఎవరమండి? విలువ పెట్టి కొనబడిన వంటి వారిని. మనము దేవుని సొత్తు, దేవుని ప్రజలం, క్రైస్తవులం. కాబట్టి క్రీస్తు యొక్క తత్వము, క్రీస్తు యొక్క గుణలక్షణాలు మనలో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ప్రత్యేకింపబడిన వంటి వ్యక్తులుగానే ఉండాలి. కానీ మనము లోకములో ఉన్న వంటి వ్యక్తులు, లోకస్తుల వలె మనం వారితో మిళితమైపోయి, వారితో కలిసిపోయి, మనలో క్రీస్తుని, నేను క్రైస్తవుడిని, నీ దేవుని బిడ్డని అని మర్చిపోయి మన ఇష్ట ప్రకారంగా మనం నడవకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఒక ప్రత్యేకమైన వంటి వ్యక్తిగా మనము బ్రతకాలి. మూడవదిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని కొరకు మన జీవితాలు సమర్పణ చేసుకోవాలి. దేవుని కొరకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో రాయబడిన మాటను మనం గమనించినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టు సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో
పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు నూతనమైనట్లు రూపాంతరం పొందిడి. అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో వ్రాయబడిన మాటలో చెప్తున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ప్రియులారా, మన శరీరాలను, మన జీవితాలను ఆయనకి సమర్పణ చేయాలి. చాలామంది నూతన సంవత్సరం అడుగు పెట్టక మునుపు సమర్పణ చేసుకుంటారు. నేను ఈ రీతిగా ఉండాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం నేను ఇన్ని గంటలు ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నేను పలానా స్థలములో వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటున్నాను. మనం సమర్పణ చేసుకోవటమే మనకి తెలుస్తుంది, కానీ ఆ సమర్పణ చేసుకున్న దానిని క్రియారూపముగా మనం ఏం చేస్తున్నామంటే అది అనుసరించలేకపోతున్నాము. రెండవది, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకములో చాలా మర్యాదలు ఉన్నాయి, చాలా ఆచారాలు ఉన్నాయి, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని మనం అనుసరింపకూడదు. వాటికి విభిన్నమై ఉండాలి, వాటికి వేరుగా ఉండాలి. చాలామంది ఏమండి, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు వారి జీవితంలో సంవత్సరానికి ఒక్కసారైన సంపూర్ణంగా దేవుడిని ఆరాధన చేయలేరు. ప్రభునందు ప్రియమైన వంటి దేవుని బిడ్డ, యెషయా గ్రంథములు, యెషయా ప్రవక్తతో దేవుడు దర్శనములో యెషయాతో మాట్లాడతాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో యెషయా దర్శనాన్ని చూచినప్పుడు యెషయా జీవితాన్ని దేవుడికి సమర్పించేస్తాడు. దేవుడు ఒక మాట అంటాడు ఆ దర్శనంలో, నా నిమిత్తము ఎవరు వెళ్తారు అంటే యెషయా అంటున్నాడు, నేనున్నాను ప్రభువా, నేను వెళ్తాను, నన్ను పంపించంటాడు. నీవు దేవుని కొరకు ప్రత్యేకింపబడు. ఎందుకంటే ఈ లోకములో మనము ఎంత సంపాదించినా కానీ సంపాదించింది ఏది కూడా మనతో రాదు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎలాగుండాలంటే దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పణ చేసుకో. మనం పాట పాడతాం, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహమును, ధనమును, సమయమును. చాలామంది ధనాన్ని ఇస్తారు దేవునికి, సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. అది చేస్తున్న పొరపాటు. దేవుడికి కానుకలు ఇస్తారు, దశమభాగాలు ఇస్తారు, అన్నీ ఇస్తారు, కానీ దేవుని సన్నిధిలో దేవుని పని చేయటి కొరకు ప్రార్థించటానికి, లేక పరిశుద్ధ గ్రంథము చదవటానికి, లేక సువార్త ప్రకటించడానికి, లేక సంఘములో పరిచర్య చేయటానికి, సంఘములోని చేదోడు వాదోడుగా ఉంటూ దేవునికి ఉపయోగపడే ఒక పాత్రగా ఉండటానికి మాత్రము ఇష్టపడలేనివంటి పరిస్థితులు నాడు చాలామంది బిడ్డలు ఉంటున్నారు. ప్రియ సోదరి, ఈ నూతన సంవత్సరములో నీ జీవితంలో ఒక నూతన అనుభవం కావాలి. ఒక నూతన అనుభవాన్ని కలిగి ఉండాలి క్రీస్తు కొరకు. క్రైస్తవుడు అంటే అసమాస్యనాడు కాదండి. జవహర్ గారు, నెహ్రూ గారు అంటున్నారు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహం లాంటి వారు. క్రైస్తవులు అంటే నిద్రపోతున్న సింహం లాంటి వారంట. వారిని లేపకము, లేపితే చీల్చివేస్తారంట. నిజమే, క్రైస్తవుడు ఒక సింహం లాంటి వాడే. జవహర్ గారు, నెహ్రూ గారు చెప్తున్నారు. కాబట్టి ఎవరితోనైనా పెట్టుకోవాలని క్రైస్తవులతో పెట్టుకోవద్దు మీరు. ఎందుకంటే క్రైస్తవుడు ఒక సింహం లాంటి వాడు. నిద్రపోతున్న సింహాన్ని ఒకళ్ళగాని మనం పొరపాటున దాన్ని ఏదైనా అన్నామనుకోండి, ఆ మనిషి అంతు చూచినంత వరకు కూడా విడిచిపెట్టదు. కాబట్టి ఒకళ్ళు నిద్రపోతున్న క్రైస్తవుడిగా ఉంటున్నావా, లెమ్మో క్రీస్తు కొరకు ప్రకాశించము. లెమ్మో క్రీస్తు కొరకు శిలువ సైనికుడిగా, శిలువ యోధుడిగా నిలవబడి ఆయన రాజ్య సువార్తని లోకములో ప్రకటన చేయము. కాబట్టి ప్రియా సహోదరి, క్రైస్తవుడు ఎలాగ ఉండాలి అంటే మొట్టమొదటిగా ప్రార్థనాపరుడై ఉండాలి. రెండవది, క్రైస్తవుడు పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధతని జీవితానికి, నీ కుటుంబానికి మేలును చేకూరుస్తుంది. ఎందుకంటే పాపంలో వచ్చిన జీవితం మరణం. అర్థమైందండి? నువ్వు ఒకవేళ పాపానికి కావుతైపోయి ఆ పాపం నిన్ను మరణాన్ని తీసుకుపోతుంది. ఆ మరణం ఏమవుతుందంటే నిత్య నరకాన్ని తీసుకుపోతుంది. అక్కడి నుంచి నేను ఎవరు కూడా రక్షించలేరు, ఎవరు కూడా నిన్ను కాపాడలేరు. కాబట్టి సమయమందు మూడవ పాయింట్, నీ జీవితాన్ని యేసు క్రీస్తు కొరకు సమర్పణ చేసుకో. ప్రభు కొరకు నువ్వు బ్రతకడానికి ఇష్టపడు. యవనుడా,
నీ యవన కాలమందు తినుమో త్రాగుమో సుఖించము. తమ్ముడు నీ ఇష్టం, చెల్లెమ్మ నీ ఇష్టం, అన్నయ్య నీ ఇష్టం, కానీ తీర్పు ఉన్నదని మాత్రం మర్చిపోక. నువ్వు క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నావా? క్రీస్తు కొరకు జీవించాలనుకుంటున్నావా? క్రీస్తు కొరకు నీవు ఈ లోకంలో ఒక సాక్షిగా ఉండాలనుకుంటున్నావా? లెమ్ము, నువ్వే స్థితిలో పడిపోయావు, లెమ్ము లెమ్ము నా తమ్ముడు, లెమ్ము లెమ్ము సోదరుడా, లెమ్ము క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, నువ్వు లెమ్ము. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క సమయంలో నిన్ను దర్శించాలని, నీ జీవితాన్ని బాగు చేయాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని ఆయన ఉద్దేశ్యమై ఉన్నది. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకునేలా ప్రార్థన చేద్దాం. క్రైస్తవులు ఎలాగా ఉండాలనే అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. క్రైస్తవుడు మంచి ప్రార్థనా పరుడై ఉండాలి, క్రీస్తుని లోకానికి చూపించాలి. దానియేలు మంచి ప్రార్థనా పరుడు కాబట్టి ఎన్ని శాసనాలు విధించినా, ఎన్ని శాసనాలు అమలుపరిచినా ఏ శాసనము దానియేలుని ఏమీ చేయలేకపోయావి. కారణం, దానియేలులో ఉన్నవాడు లోకములో ఉన్నవాటి అన్నిటికంటే గొప్పవాడు. ఆ గొప్ప దేవుడిని దానియేలు తెలుసుకోగలిగాడు. రెండవది, నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటున్నావా? నీకు పరిశుద్ధత చాలా అవసరం. మూడవది, నీ జీవితాన్ని యేసుక్రీస్తుకి సమర్పణ చేసుకో. నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడదీయబడి ఉన్నాడు. ఆయన శ్రమని అనుభవిస్తున్నాడు. ఆయన పొందిన గాయాలు, పంచ గాయాలలో నుండి రక్తము నీ కొరకు స్రవిస్తుంది. చూడుము ఈ క్షణమే, చూడుము ఈ క్షణమే కలువరి వైపు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నన్ను తాకబోతుంది. రిఖలబా శీలబా ఓ రబా. దేవుని యొక్క మహిమ మనం చూడాలి, దేవుని ప్రత్యక్షత మనం చూడాలి, దేవుని సన్నిధి మనము చూడాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవా, కృపగలిగిన మా రక్షక, నీ పాదాలకు క్రైస్తవులు ఎలాగ ఉండాలని అంశం మీద మీరు నాతో మాతో మాట్లాడుతున్నారు. మేము ప్రార్థన పరులుగా ఉండాలన్నది నీ కోరిక, మేము పరిశుద్ధత కలిగి ఉండాలన్నదే నీ కోరిక, మా జీవితాలు నీకు సమర్పణ చేసుకొని బ్రతకాలన్నదే నీ కోరిక. నీ కోరిక నాయన, మా కొరకు నువ్వు ఎన్నో శ్రమలు అనుభవించావు. ఈ సమయంలో ఎంతోమంది బిడ్డలు మోకరించారు, ఎవరెవరే రకమైనటువంటి సమస్యల చేత నలిగిపోతున్నారు. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడే వారి సమస్యల నుండి, వారి ఇరుకుల నుండి, వారి ఇబ్బందుల నుండి నాయన విడుదల చేయి. ప్రభువునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడే అది ఎటువంటి వ్యాధి అయినా, అది ఎటువంటి రోగమైనా, అది ఎటువంటి దురాత్మ శక్తుల బంధకాల్లో వారు బంధింపబడిన యేసు నామములో వారికి ఇప్పుడే పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక, కలుగునుగాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. వ్యాపార విషయాల్లో కానీ, కుటుంబ పర విషయంలో కానీ, అప్పుల సమస్యలతో కానీ, ఏ రకమైన సమస్యలు నలిగిపోతున్నా యేసు నామములో వారికి పరిపూర్ణ విడుదల కలుగునుగాక. సియోనులో నుండి వారి కుటుంబాలన్నీ దీవింపబడునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. చదువుకుంటున్న విద్యార్థులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇగో 10th క్లాస్ వారు, ఇంటర్మీడియట్, డిగ్రీ వారు నేను ఎగ్జామ్స్కి సిద్ధపడుతుండగా సహాయము చేయండి. వారికి అందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి. ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, ప్రభువా నీకు స్తోత్రాలు. మలేరియా, టైఫాయిడ్, అనేక రకమైన బలహీనతలతో బాధపడుతున్న వారికి ఇప్పుడే నీ శిలువ శక్తి వారిలో పంపించి, నీ పునరుత్థాన శక్తి వారిలో పంపించి పరిపూర్ణ స్వస్థత వారికి కలుగును గాక. ఘనత పొందండి, మహిమ తెచ్చుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కన్యన సావాసం సదాకాలము మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈ దైవ వర్తమానము ద్వారా ఆధ్యాత్మికంగా మీరు బలం పొందుకున్నట్లయితే సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ అండ్ పాల్, మన్నా చర్చ్, లింగవరం, గుడివాడ మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9866793260. దేవుడు మిమ్మును దీవించునుగాక.